అమ్మా నాన్న పిల్లలు ఉండడం అది సరే. అప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి మనం అనుకున్నాం కదా, ఆ మాట అనుకున్నాం కదా. అయితే అవసరం కోసం అటు అమ్మను నాన్ననినో ఇటు అమ్మని నాన్ననినో ఎవరెవరైతే అవైలబుల్గా ఉంటారో అవకాశం ఉంటుందో వాళ్ళని పిలిపించి అట్టి పెట్టుకోవడం. కాకపోతే ఆమోదం అనేది నెక్స్ట్ స్టెప్. అవసరం అనేది ఒక స్టెప్ అయితే ఆమోదం అనేది రెండో స్టెప్. ప్రాబ్లం ఏంటంటే ఇందాక మనం చెప్పినట్టు ఫ్యాంటసీ కల్పనకిను వాస్తవానికి తేడా ఉన్నట్టుగా అవసరానికి ఆమోదానికి కూడా చాలా గ్యాప్ వస్తున్నది. అవసరం కోసం పిలిపించుకున్నా కానీ అటు తల్లిదండ్రులను ఇటు తల్లిదండ్రులను వాళ్ళని ఆమోదించడం కొంత కష్టమవుతుంది ఇప్పటి చాలామందికి, చాలా కుటుంబాల్లో. ఏమవుతుందంటే ఆవిడ చాలా మాట్లాడడం ఏంటి, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలని నేర్పిస్తే ఆవిడ వచ్చి తెలుగులో నేర్పించడం ఏంటి, నేను స్పూన్తో తినాలని చెప్తే ఆవిడ చేత్తో తినమండం ఏంటి, బయటికి వెళ్ళి తినడం ఏమిటి, డైనింగ్ టేబుల్ దగ్గర కాకుండా బయటికి తీసుకెళ్ళి పెట్టడం ఏమిటి, చందమామ చూపించడం ఏంటి, ఏం టీవీలో కనిపించడా చందమామ, లేకపోతే ఇక్కడ కిటికీలో నుంచి కనిపించడా, ఫోన్లో చూపించవచ్చు కదా, చందమామని చూపించాలంటే బయటికే తీసుకెళ్ళాలా, అంతా అక్కడంతా డర్టీ చేస్తోంది. ఇలాంటి చిన్న చిన్నవి కావచ్చు, ఫర్ దెమ్ దే మే బీ ఇంపార్టెంట్. అది నేను విమర్శనాత్మకంగా చెప్పట్లా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను, వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి. ఇలాంటివి అయ్యేసరికి ఏమవుతుందంటే గ్యాప్ వచ్చేస్తుంది. దాంతో నా ఆలోచనలకు అనుగుణంగా పెరగాలి అనేటువంటి ఆ తీవ్రమైన ఆలోచన ధోరణి తప్పులేదు. ఏ తల్లిదండ్రులకైనా నా బిడ్డ అన్న ఆలోచనలో అదేమో మనం జడ్జిమెంటల్గా మాట్లాడట్లేదు దాని గురించి. మనం అట్లాంటి ఆలోచన ఉన్నా కానీ ఎక్కడో ఒక చోట వీనింగ్ ఉండాలి. ఎంత సొంత బిడ్డ అయినా కానీ ఎక్కడో ఒకటి చివరికి తల్లిపాల దగ్గర నుంచి కూడా పిల్లల్ని వీన్ చేసి పైపాలు పట్టడము, మామూలు భోజనం పెట్టడము, క్రమక్రమంగా అన్నప్రాసం చేయడం, ఇవన్నీ చేస్తాం కదా. అలాగే మన బిడ్డ నా బిడ్డ అని ఉన్నా కానీ ఎక్కడో అది మనం మెల్లిగా లెట్ గో చేయాలి. అది కుటుంబ సభ్యులతో మొదలు పెట్టుకున్నాం అనుకోండి, ఆమె అమ్మా నాన్నను, ఆయన అమ్మా నాన్నను, లేదా ఇంకెవరో ముఖ్యమైన కుటుంబ సభ్యులతో మొదలు పెట్టుకున్నాం అనుకోండి, కనీసం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత, ఆ బిడ్డ స్కూల్కి వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళతో సర్దుకుపోవాలి. తర్వాత పెద్ద ప్రపంచంలోకి, హాస్టళ్ళలోకి వాటిల్లోకి చదువుకోవడానికి వెళ్ళేట్టయితే అక్కడ సర్దుకుపోవాలి. ఎన్నో సర్దుబాట్లు అవసరం అవుతాయి జీవితంలో. ఎన్నో చోట్ల ఆ అడాప్టేషన్ అనేది అవసరం అవుతుంది. అడాప్టేషన్ చాలా ముఖ్యం ప్రపంచంలో. దానికి ఎక్కడ పడాలి పునాదులు? మన దగ్గర నుంచే పడాలి, తండ్రుల దగ్గర నుంచే పడాలి. తండ్రి దగ్గరికి తీస్తే ఇష్టపడని వాళ్ళు, లేదా తల్లి ఎక్కువ సాకుతుంటే ఇష్టపడని వాళ్ళు కూడా కొన్ని అలాంటి కేసెస్ కూడా వింటుంటాం. ఆయనకేం తెలియదండి, అనవసరంగా మాట్లాడతాడు, ఆయనకేం తెలియదండి, అస్సలు ఆయనకేం తెలియదు, నీకు తెలియదు నువ్వు ఊరుకో అని ఆవిడ, నీకేం తెలుసు, నువ్వు ఎప్పుడు ఎక్కువ చూసావు, నేనే కదా చూసేది అని ఆయన. అంటే ఇద్దరు ఎవరికి వాళ్ళు నాకే అన్నీ తెలుసు అన్న క్రమంలో ఆ బిడ్డ సంగతి ఏంటి, ఇంకొక రకంగా వాడు అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కడ? సో అందుకని ఈ లెట్ గో అన్న వర్డ్ ఉంది చూడండి, అది చాలా ముఖ్యమైన పదం. ఎక్కడో అక్కడ మనం చెయ్యి పట్టుకోవాలి కరెక్టే, కానీ ఎప్పుడు చెయ్యి వదిలిపెట్టి వాడంతటి వాడిని నడవనివ్వాలి అనేది కూడా తల్లిదండ్రులకి తెలియాలి. అందువల్ల ఆమె తల్లిదండ్రులు కానీ, ఆయన తల్లిదండ్రులు కానీ, లేదా ఎవరైనా ముఖ్యమైన సమీప బంధువులు కానీ ఉన్నప్పుడు కొంత మటుకు అన్న వాళ్ళని అడాప్ట్ అవనివ్వగలిగితే క్రమక్రమంగా పెద్ద ప్రపంచంలో, ఈ చిన్న ప్రపంచంలో మొదలు పెట్టుకుంటే, మన కుటుంబం అనే చిన్న ప్రపంచంలో మొదలు పెట్టుకుంటే పెద్ద ప్రపంచానికి అలవాటు పడడం కష్టం కాదు, అంత కష్టం కాదు, క్లిష్టం కాదు. ఓకే. సో ఇప్పుడు మానసిక చికిత్సాలయాలు చూస్తున్నట్టయితే చాలామంది స్క్రీన్ అడిక్ట్ అయిన పిల్లలే వస్తున్నారు అని అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. చాలా డేంజర్లో పడబోతోంది మన జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్ అని. సో ఏమంటారు, అసలు డాక్టర్కి కూడా అంతుపట్టలని ఒక రకమైన మానసిక పరిస్థితి, దీనికి కారణం ఫోన్ అని చెప్తున్నారు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం స్క్రీన్ చూడటం అని. ఏమంటారు మీరు యాజ్ ఎ సైకాలజిస్ట్గా? మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాము, వాస్తవం ఏంటి అంటే స్క్రీన్కి అలవాటు చేసింది కూడా మనమే. స్క్రీన్కి అలవాటు అయిపోయారు అని తర్వాత బాధపడడం సంగతి తర్వాత రెండో స్థాయి. అది మొదటి స్థాయి, అలవాటు చేయడం ఎవరిని చేస్తున్నాము? మనమే కదా. వాళ్ళకి తిండి పెట్టాలన్నా, ఎందుకంటే హడావుడిగా అయిపోవాలి, 10 నిమిషాల్లో పెట్టేయాలి, నాకు మళ్ళీ అక్కడ కాల్ ఉంది, ఈ లోపల పెట్టేయాలి, వీడికి పెట్టేవాళ్ళు ఇంకెవరు లేరు, వాడంతటి వాడు తినలేడు కాబట్టి నేనే పెట్టాలి. అలాంటప్పుడు గబగబా ఏదో చూపించేసి పెట్టేయడం, ఆ పని అయిపోవాలి. కాబట్టి ఇలా మొదలుపెట్టింది. తర్వాత మన అవసరం కోసం కానీ, అప్పుడు అవకాశాన్ని బట్టి కానీ, అప్పుడున్న పరిస్థితి, గారాబంతో అడిగి చాలా బాగా చెప్పారు. గారాబం వల్ల కానీ, ఇష్టత వల్ల కానీ, నాకు ఎంత ఇష్టం అంటే నా బిడ్డ అడిగింది ఏదైనా కాదనలేదు నేను, అలాంటి వీక్నెస్ వల్ల కానీ, అలాంటి బలహీనతతోటి కానీ, అలా రకరకాలుగా మనం అలవాటు చేస్తాం. అయితే ఆ స్క్రీన్ అలవాటు ఇందాక మనం చెప్పుకున్నాం, ఎందుకు అలవాటు అవుతారు, ఏ విధంగా అలవాటు అవుతారు, తర్వాత దాని నుంచి బయటికి రావడం, ఏదైనా కానీ
అలవాటు చేయడం ఎంత కష్టమో అలవాటు నుంచి మాన్పించడం కూడా అంత కష్టము కదా. ఇప్పుడు DSM, ఇప్పుడు లేటెస్ట్ డిజార్డర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు టెక్నాలజీ ఎడిక్షన్ కూడా మాట్లాడతామండి. అంటే ఏదైనా కానీ, అది మీరు ఇంటర్నెట్ అనండి, ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్లో వచ్చే రకరకాల సైట్స్ అనేయండి, ఏదైనా కానీ టెక్నాలజీ కూడా అది కూడా ఒక రకమైనటువంటి బలహీనతే. అది కూడా ఒక వ్యసనంగా మారడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా, అవునా కాదా? ఏదైనా కానీ అతిగా తినడం కూడా అలవాటే, అతిగా టీవీ చూడడము అలవాటే, అతిగా స్క్రీన్ చూడడము అలవాటే. అలవాటు కాకముందు మనం దాన్ని బ్రేక్ చేయలేమా? ఎందుకని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనము మన పిల్లలకు అలవాటు చేసేటప్పుడు ఏమవుతుంది, మనకున్న చిన్న ప్రపంచంలోనే మొక్కల్ని చూపిస్తున్నావు, కుక్కల్ని చూపిస్తున్నావు, మిగతా వాళ్ళతో మాట్లాడిస్తున్నావు, మనం అన్నం పెడితే తప్పే ఉంది, స్క్రీనే ఎందుకు చూపించాలి? మనకి చిన్నప్పుడు ఎలా పెట్టేవాళ్ళు మన అమ్మా నాన్న? ఆ చందమామ కదే ఆ రామచంద్రుడు అన్న పేరు ఎందుకు వచ్చింది? ఆయన చందమామను చూపించడానికి అద్దంలో చందమామను చూపించడం, ఆ కథ ఎన్నిసార్లు విన్నాం? రాజుగారి 7 చేపల కథ ఎన్నిసార్లు విన్నాం? అయినా సరే బామ్మ దగ్గర కూర్చొని ఆ కథ వినడానికి ఇష్టపడేవాళ్ళం కదా. మన పెద్దవాళ్ళు మనకి ఎలా చెప్పారు? ఒక్కసారి మనం మన చిన్నతనం గురించి ఆలోచించుకుంటే కనుక కథలు చెప్పడము, చిన్న చిన్న పద్యాలు, జోక్స్ చెప్పడం, కబుర్లు చెప్పడం, అంటే ఆ 10 నిమిషాలు ఏవైతే ఉంటే డెడికేటెడ్ టైం. మేము ఎప్పుడు సైకాలజిస్ట్ని మామూలుగా మేము కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు వాటిల్లోనూ కొన్ని పదాలు ఉపయోగిస్తాం, వీ టైం మీ టైం అని. అట్లా మన కుటుంబానికి కొంత టైం కేటాయించుకోవడం, నా కోసం అంటూ కొంత టైం కేటాయించుకోవడం. మరి అలాంటప్పుడు వీ టైం అంటూ ఉన్నప్పుడు మనకి ఆ కాల్ ఎంత ముఖ్యమో బిడ్డకు అన్నం పెట్టడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి దానికి ఒక పావు గంటో అరగంటో పూర్తిగా దానికోసం కేటాయించుకొని ఆ తినడం అనేది ఒక ఎంజాయబుల్ యాక్ట్, ఈవెన్ వితౌట్ స్క్రీన్ లేకుండా కూడా ఆ తినడాన్ని నేను ఎంజాయ్ చేయగలను అనే భావన మనం పిల్లల్లో ఏర్పరచగలమా? ఆ స్క్రీన్ మీద ఆ క్యారెక్టర్స్ కదులుతూ చెప్పే మాటలు మనం చెప్పలేమా? ఆ కథలు మనం చెప్పలేమా? మనం పర్వత చిన్నయ్య కథలు మనం ఎన్ని వినలేదు కనుక మనం చిన్నప్పుడు మిత్రభేదం, మిత్రలాభం ఇవన్నీ చదువుకున్నాం కదా. అవన్నీ ఏమైపోయినాయి? లేదు అంటే చదువుకోండి, మనకి ఇంట్రెస్ట్ ఉంది కదా, ఆ స్క్రీన్ని మనమే ఉపయోగించుకొని ఏ కిండిల్ లాంటివో పెట్టుకొని మీరు కొన్ని కథలు చదవండి, పిల్లలకి చెప్పండి. సరదాగా ఆ తినడం అనేది ఎంజాయబుల్ యాక్ట్ లాగా చేసినప్పుడు అప్పుడు స్క్రీన్ మీదే ఆధారపడాల్సిన అవసరం మనకి లేదు కదా. మనం ఎన్నో పనులు చేయడానికి ఎంతో ఓర్పు తెచ్చుకుంటాం కదా. పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ఆ ఓర్పు చూపించలేమా? చూపించే వాళ్ళు ఉన్నారమ్మా, చాలామంది అద్భుతమైనటువంటి ఉదాహరణలు మన చుట్టూ సమాజంలోనే ఉన్నారు. చాలా తల్లికి అప్పటికీ ఇప్పటికీ ఈ తరం మారినా ఎప్పుడైనా కానీ తల్లికి ఉన్న ఓర్పు ఇంకెవరికి ఉండదు, తల్లికి ఉన్న ఓర్పు ఎవరికి ఉండదు. అలాగే తండ్రులు కూడా ఇప్పుడు బాగా సహాయం చేస్తున్నారు. తల్లి పెట్టినా తండ్రి పెట్టినా ఆ ఎంజాయబుల్ యాక్టివిటీ, దాన్ని ఒక్కొక్కసారి వాళ్ళనే తినమంటము, ఒక్కొక్కసారి మనం కబుర్లు చెప్తూ కథలు చెప్తూ జోక్స్ వేస్తూ నవ్విస్తూ పెట్టడము, ఇలాంటివి. బీ ఇన్నోవేటివ్. మనం ఇన్నోవేషన్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అంటున్నాం కదా మనం ఇప్పుడు. మరి ఆ పిల్లలకి చేసే దానిలో కూడా ఎంజాయ్మెంట్ తీసుకురావడంలో కూడా ఇన్నోవేషన్ చూపించవచ్చు కదా. అలా చేసే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. సో స్క్రీన్ మీదనే ఆధారపడకుండా మనం వాస్తవికమైనటువంటి జీవితంలో మనం కబుర్లు చెప్పడం, ఒకసారి అమ్మ పెడితే ఒకసారి అమ్మమ్మ పెట్టి, ఒక్కొక్కసారి నాన్న పెట్టి, ఒక్కొక్కసారి అత్త పెట్టి, ఎవరైనా అవకాశం ఉంటే కనుక అందరం కలిసి కబుర్లు చెప్పుకోవడం, మనం అందరము తినేటప్పుడు టేబుల్ దగ్గర వాడిని కూడా కూర్చోబెట్టుకోవడం, 4 మెతుకులు వాడికి కూడా పెట్టడం మనతో పాటుగా. ఇలా దాన్ని ఒక సోషల్ యాక్టివిటీగా, దాన్ని ఒక ఎంజాయబుల్ యాక్టివిటీగా, దాన్ని స్క్రీన్ డిపెండెంట్ యాక్టివిటీ కాకుండా మరో రకమైన సరదాగా సంతోషంగా జరిగేట్టుగా అలా మొదలు పెట్టామనుకోండి, పని ఉంటుంది. అలాంటప్పుడు ఒక 4 క్రేయాన్స్, 4 పేపర్లు ఏమన్నా ఇచ్చారనుకోండి, ఉదాహరణకు చెప్తున్నా, అదే అని కాదు. ఇప్పుడు కరెంట్ జనరేషన్ యంగ్ గర్ల్స్ ఆర్ మచ్ మోర్ స్మార్టర్. చాలా తెలివిగల పిల్లలు ఇప్పుడు జనరేషన్ పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా. వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి నవీనమైన పద్ధతులు వాళ్ళు తీసుకొస్తారు పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి. రకరకాలు ఉన్నాయి కూడా. సో అలా ఎంగేజ్ చేయడానికి స్క్రీన్ ఒక్కటే కాదు. ఎంగేజ్ చేయాలంటే పిల్లల్ని స్క్రీన్ ఈజ్ నాట్ ది ఓన్లీ సొల్యూషన్. స్క్రీన్ కెన్ బి వన్ అమాంగ్ మెనీ. అంతేగాని మెనీ పక్కన పెట్టేసి స్క్రీన్ మాత్రమే అని అంటే కనుక మరి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే స్క్రీనే ఒక సొల్యూషన్ అనుకుంటున్నారు. ఇమీడియట్ గా అయిపోతుంది, ఫుడ్ పెట్టడం కావచ్చు, లేకపోతే వాళ్ళ వర్క్స్. సో అది మారాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటున్నాను. నేనేం చెప్తున్నానంటే ఆలోచించండి, కొత్త ఆచరణాత్మకమైనటువంటి వినూత్నమైన ఆలోచనలతోటి పిల్లల్ని ఎంగేజ్ చేయండి. స్క్రీనే సొల్యూషన్ అని అనుకోకండి అని చెప్తున్నాను.